హలో, వెల్కమ్ టు యూట్యూబ్ న్యూస్. అందరు బాగున్నారా? నేను మీ ప్రశాంత్. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఏమేమి కావాలి మనకి? యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో సంపాదిస్తున్నారు. మీరెందుకు సంపాదించకూడదు? యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది వాళ్ళ టాలెంట్ని బట్టి క్రియేట్ చేసుకుంటూ వీడియోస్ పెడుతూ సంపాదిస్తున్నారు. మరి మీరెందుకు సంపాదించకూడదు? ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఏమేమి కావాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. చివరి వరకు చూడండి, పాయింట్ టు పాయింట్ ఈజీగా చెప్తాను. దాన్ని ఫాలో అవ్వండి. చివరి వరకు చూడండి వీడియోని. ఓకే. ముందుగా మనం ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా పీసీలో అయినా మనం ముందుగా ఓపెన్ చేయాల్సింది గూగుల్లో ఓపెన్ చేయాలి. డైరెక్ట్ అంటే బ్రౌజర్లో డైరెక్ట్ గూగుల్ తోటి ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేశాక మనం ఫస్ట్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అక్కడ గూగుల్ అకౌంట్ న్యూ అకౌంట్ క్రియేట్ అయినా గూగుల్ అకౌంట్ క్రియేట్ అయినా ఏదైనా ఓకే వస్తుంది, అదే వస్తుంది. చేస్తే క్రియేట్ న్యూ అకౌంట్ అనేది మనం ఓకే చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఓకే చేసుకుంటే ఇక్కడ మన నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. మనం సర్నేమ్తో కొట్టండి. ఇక్కడ మీ ఇంటి పేరు అయితే ఏది ఉంటుందో అది మీరు ఇష్టం ఏదైనా కొట్టుకోవచ్చు. అక్కడ మీకు మీ నేము, ఇక్కడ మీరు మీ జీమెయిల్ ఐడి ఏది కావాలో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీకు ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది. ఇది మీరు మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత జీమెయిల్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఈ పాస్వర్డ్ ఇది గుర్తుంచిపెట్టే మీరే ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఆప్షన్, ఏదైనా పెట్టుకోవచ్చు. అక్కడ సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కోసం మరొకసారి కొట్టేసి షో చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీరు గుర్తుంచుకోవడానికి. తర్వాత అంతా ఫిల్ చేసుకొని చూసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. అది అక్కడ ఎయిట్ లెటర్స్ కంపల్సరీ ఉండాలి. 8 లెటర్స్ లేకపోతే అది రిజెక్ట్ చేస్తుంది. ఇది కొన్ని మనం గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మాత్రం. నెక్స్ట్ అని వస్తగానే మనకు నెక్స్ట్ పేజీలో ఇలా ఓపెన్ అవుతుంది వెరిఫై చేసుకోవడానికి ఫోన్ నెంబర్. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని ఫిల్ చేసేసి నెక్స్ట్ అని వస్తే అక్కడ మా సెల్ నెంబర్కి ఒక కన్ఫర్మేషన్ కోడ్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ అందులో అది 1 మినిట్లో వచ్చేస్తుంది. ఓటీపీ రాగానే ఎంట్రీ చేసేసేయాలి. ఎంట్రీ చేశాక వెరిఫై కోసం అక్కడ కింద కనిపిస్తున్న వెరిఫై బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మన డేట్ ఆఫ్ ది ఇయర్, బర్త్ ఇయర్, మే, మంత్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఫిల్అప్ చేసేసి ఇక్కడ రికవర్ మెయిల్ ఐడి కూడా అడుగుతుంది. అది మన ఆప్షన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ కూడా చేసి ఎస్ఐఎంఐని కొట్టేస్తే ఇక్కడ ఇగో నెంబర్ అని అడుగుతుంది. ఎస్ఐఎంఐని కొడితే అది వచ్చేస్తుంది. లాస్ట్లో కింద ఐ అగ్రీ అని కొడితే మనకి నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది మీకు వెల్కమ్ టు యువర్ నేమ్ అని వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది ఇక్కడ మనకి. సో మనకి ఇంకా నెక్స్ట్ ఏం కావాల్సింది, మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మనం ఇక్కడ వెరిఫై అయిపోయాం కాబట్టి మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి మనం గూగుల్ నుంచే ఓపెన్ చేయాలి. అది కూడా ఇక్కడ గూగుల్ నుంచి యూట్యూబ్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం వెరిఫై కావాలి. సైన్ ఇన్ అయితే మనం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని చాలా ఆప్షన్ కనిపిస్తాయి. అక్కడ యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకొని అందులో నాది పాత ఛానల్ ఉంది, వేరే ఛానల్ ఉన్నది, దాన్ని సైన్ ఆఫ్ చేసేసి కొత్త ఛానల్ సైన్ ఇన్ అవుతాను. చూడండి ఇక్కడ ఇప్పుడు ఛానల్ వేరే ఛానల్ అకౌంట్ని స్విచ్ ఆన్ చేస్తే కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఇప్పుడు మనం కొట్టిన ఈమెయిల్ ఐడి ఇక్కడ మనం కొట్టాలి. ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది. యాడ్ అకౌంట్లో కొడితే ఇక్కడ మనం అక్కడ ఏమైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామో అక్కడ ఇది ఎంటర్ చేయాలి. ఇవి మాత్రం గుర్తుంచుకోవాలి. ఈమెయిల్ ఐడి ఆర్ పాస్వర్డ్ ఎక్కడైనా మనకు యూజ్ అవుతుంది. అక్కడ ఏమైతే ఇచ్చామో అది ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేస్తేనే వస్తుంది, అది లేకపోతే రాదు. పాస్వర్డ్ కూడా ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ ఇవ్వాలి. అయితేనే అది యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే అది చేయదు. డైరెక్ట్ ఇక్కడ మనకి
ఇది నేను డెస్క్టాప్ సైట్ పెట్టాను కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది డి అనే సింబల్, అంటే మనం యూట్యూబ్ ఛానల్ అనేది అంటే దానికి సైన్ ఇన్ అయింది ఓన్లీ, ఇంకా ఛానల్ క్రియేట్ కాలేదు. ఛానల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఇంకా అక్కడే లోగో దగ్గరికి వెళ్ళాలి. ఇది కొద్దిగా స్లోగా ఉందని నేను అట్లా ట్రై చేశాను. ఇక్కడ కింద యువర్ ఛానల్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం యువర్ ఛానల్ పైన క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే మనం ఇక్కడ కింద అడుగుతుంది క్రియేట్ ఛానల్ అని. అక్కడ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను అక్కడ నా నేమ్ నాని అని ఇచ్చేసాను. అక్కడ ఇచ్చాక కింద మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్రియేట్ ఛానల్ నొత్తితే అక్కడ కనిపిస్తుంది నాని ప్రశాంత్ కుమార్ అని. ఇప్పుడు మనకి ఛానల్ క్రియేట్ అయిపోయింది, యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ అయిపోయాక మనం వీడియోస్ హోమ్స్ బటన్ అక్కడ డిస్ప్లే అనేది కనిపిస్తుంది. యూట్యూబ్ యొక్క డిస్ప్లే అనేది ఇట్లా ఉంటుంది, మన ఛానల్ దక్కుది. అక్కడ నుంచి నేను స్టూడియో వేరే ఉంటుందని వేరే పక్కకి అక్కడ మన డి సింబల్ దగ్గర క్లిక్ చేస్తే యువర్ స్టూడియో అనేది కనిపిస్తుంది. నేను నెట్లో ఉన్నాను కాబట్టి స్టూడియో అని కంటిన్యూ ద స్టూడియో అని బటన్ క్లిక్ చేశాను. చేస్తే మనకు అక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, యూట్యూబ్ది స్టూడియో. ఇక్కడ నుంచి మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇది యూట్యూబ్ యొక్క మన ఛానల్ యొక్క ఇంటర్ఫేస్ ఇలాగే ఉంటుంది. మనం ఛానల్ గ్రో అవ్వడానికి చాలా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ గ్రో అప్ అవ్వాలంటే 1K సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం అనేది కావాలి. అప్పుడైతే మనకు రెవెన్యూ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి మీరు ఇంకా ఆపకుండా చేస్తే కంపల్సరీ గుర్తొస్తుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్లో మేము ప్రతి వీడియో కామెంట్కి రిప్లై ఇస్తాను. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.